మీరు చూస్తున్న ఇతని పేరు పెద్దయ్య. ఇతను అనంతపురం జిల్లా స్థానిక పెలుగొండ్ల కాలనీలో నివాసం ఉండేవాడు. ఈయన చావుకి ప్రభుత్వమే కారణం. సుమారుగా 2 సంవత్సరాల నుండి ప్రభుత్వంతో పింఛన్ కోసం పోరాడి చివరకు ప్రాణాలు వదిలిన పెద్దయ్య. సదరం సైట్లో సైతం ఇతనికి వికలాంగుడిగా గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆయన కూడా గత వైసీపీ ప్రభుత్వం ఇతన్ని వేధించి నువ్వు వికలాంగుడు కాదు అంటూ సచివాలయం సిబ్బంది సైతం పింఛన్ ఇవ్వకుండా పెద్దయ్యను వేధించారు. అయినా కూడా కొద్దిపాటి అన్నదమ్ముల సహాయంతో మందులు కొనుక్కొని బ్రతుకుతూ పోరాడాడు. పెద్దయ్య చాలామంది రాజకీయ ప్రముఖుల దగ్గర డ్రైవర్గా పనిచేశారు. సీఎం రమేష్ తాలూకాకు సంబంధించిన వాళ్ళ దగ్గర, చలమారెడ్డి, పలువురు ప్రముఖుల దగ్గర కూడా డ్రైవర్గా పనిచేసిన పెద్దయ్య ఫెరాలసిస్ అటాక్ అయిన 2 సంవత్సరాలు కాగా మంచం మీదే ఉంటూ చాలామంది రాజకీయ నాయకులకు ఎంతగానో విన్నవించుకున్నాడు. భార్య సైతం విడాకులు తీసుకున్న పరిస్థితి. 2022 నుండి చనిపోయే ముందు M2M న్యూస్తో కూడా నాకు సహాయం చేయండి సార్ అంటూ విన్నవించుకున్నారు. కొద్దిగా సహాయం చేయండి, నేను బతుకుతాను అంటూ ప్రాధాయపడ్డాడు. కనీసం మందులు కొనుక్కోవడానికైనా సహాయం చేయండి అంటూ దీనస్థితిలో ఉండి పెద్దయ్య పరిస్థితి దారుణం. M2M న్యూస్ ఇతను దగ్గరకు చేరుకొని కనీసం కొత్త ప్రభుత్వానికైనా ఇతని గురించి తెలియజేద్దామని ప్రయత్నించాం. సరిగ్గా M2M న్యూస్ చేరుకొని ఇతని గురించి తెలియజేసే కొద్ది గంటల్లోనే ఈయన మృతి చెందడం చాలా బాధాకరం. ఈ వికలాంగుణ్ణి ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే. పింఛన్ పండగ, పింఛన్ జాతర అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెప్తున్నాయి, కానీ ప్రస్తుతం నేను ఒక చోటు ఉన్నాను. ఇక్కడ నిలబడడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే M2M న్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడడానికి సాధారణ ప్రజలు ఎవరన్నా ఒకవేళ ఈయనను చూడడానికి వస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈయన జీవితం దారుణమైన పరిస్థితిలో ఉంది. సదరంలో వికలాంగుడుగా వచ్చిన సర్టిఫికేట్ ఉన్నా కూడా 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పింఛన్ ఇవ్వలేదు, అందించలేదు. ఎందుకు అంటే ఆయన ఎంక్వైరీలో వికలాంగుడు కాదు అని వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంట. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, 2 కాళ్ళు పడిపోయినాయి. ఫెరాలసిస్ అటాక్ అయ్యి 2 కాళ్ళు సచ్చు పడిపోయినాయి. ఇప్పటి వరకు లేవు. సగం బాడీ వరకు ఇప్పటి వరకు లేదు. అయినా కూడా వీళ్ళు పింఛన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఈయన వికలాంగుడు కాదంట. ఈయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం, ఈయన వికలాంగుడు కాదా, లేకపోతే ఈయనకి ఎందుకు పింఛన్ ఇవ్వలేదు, ఈయనకి ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదు. నమస్తే అండి. నమస్తే సార్. ఏమైందండి మీరు ఇట్లా మంచం మీద ఉండడానికి కారణం ఎందుకు? పక్షపాతం వచ్చింది సార్. పక్షవాతం వచ్చిందా? పక్షపాతం వస్తేనే హలో ఫెరాలసిస్ వాయు వచ్చింది. వాయు వస్తేనే గాడి పడిపోయినట్లే. ఎవరో కొంతమంది పుణ్యాత్ములు స్పందించి నన్ను ఆడే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకున్నారు. అది సార్. ఏమైంది? మీరు వృత్తిపరంగా ఏం చేస్తుండ్రి? నేను డ్రైవర్ సార్. డ్రైవర్గా వృత్తి చేస్తుండ్రి? అవును సార్. ఎవరి దగ్గర చేశారు? చేసినట్లే సార్, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకోవాలి. ప్రముఖుల దగ్గర మీరు డ్రైవింగ్ చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది రాజకీయ నాయకుల దగ్గర కూడా చేశారని మనకున్న ఇన్ఫర్మేషన్. అటువంటిది మీ పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎవరన్నా ఆదుకుంటున్నారా? కొంతమంది ఇచ్చినారు, కొంతమంది మామూలు సార్. ఏమైందంటే సదరం సర్టిఫికేట్ ఉంది మీకు, వికలాంగుడుగా అదే మీకున్న అన్యాయం జరిగిండేది వికలాంగుడుగా ఉంది, మీకు పింఛన్ ఎందుకు అందలేదు? అదే అర్థం కాలేదు సార్. మీరు అడిగినారా? అడుగుతాడు అంటే ఇంకా తెలిసి కదా వరకు పోయి కనబడుతుంటాము. అది సార్. ఈ ఎమ్మెల్యేతో అడిగినారా? గతంలో 2 సంవత్సరాలు అయిందంట మీకు ఇప్పటి వరకు పింఛన్ రాలేదు. సదరంలో మీకు సర్టిఫికేట్ వచ్చింది, అయినా కూడా పింఛన్ ఇవ్వడానికి వెనకడిగేస్తున్నారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమైందని ఏమో తెలియదు సార్. ఒకసారి అడిగినాము, కనపడుతుంటాము, ఇంకా తెలిసి ఉంటుంది వాళ్ళు. కానీ మీరు ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళకి కనిపించలేదంటారా? అంతే కదా సార్. చెప్పండి. ఎందుకంటే మామూలుగా సర్టిఫికేట్లు ఉన్నా లేదు పింఛన్ ఇవ్వలేము, లేకపోయినా లేదు ఇవ్వలేమని ఉన్న ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు, మీకు సగం వరకు బాడీ పనిచేయదు. బాడీ సగమే సార్, ఫుల్ పని చేయదు. ఫుల్లే పని చేయదు. చాలామంది ప్రముఖుల దగ్గర పనిచేసి మీకు దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. మీరేమంటారు గవర్నమెంట్ మీద? దౌర్భాగ్యం అని వాళ్ళ నాన్న, కానీ నా పరిస్థితి బాగాలేక ఇట్లా అయినాను. కానీ సార్ వాళ్ళు కూడా నిదానం ఆదుకుంటారు సార్. ఏమిటో దానికి ఒక టైం రావాలా. అది సార్. మీకు 2 సంవత్సరాలు అయింది కదా, సదరంలో సర్టిఫికేట్ ఉన్నా ఇవ్వలేదంటున్నారు. ప్రముఖులు ఎవరైనా చెప్పారా, మీకు హామీ ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు సార్ ఇప్పుడు వరకు ఇవ్వలేదా? ఆయన కుటుంబ సభ్యుడు ఉన్నాడు అంటే వృత్తిరీత్యా
ఉద్యోగం చేసుకుంటారు. ఆయన రోజువారీ కూలీగా పనిచేస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయనతో పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఏమైందండి ఈయనకి? పక్షవాతం వచ్చిందే. మీరు ఈయన తమ్ముడు అన్ననా? మీరు దగ్గరుండి చూసుకుంటున్నారంట కదా, అదే ఏమైంది అసలు? సగం బాడీ వరకు పక్షవాతం వచ్చింది, సదరం పైకి లేలేడు. మీరేం చేస్తారండి? మేము ఆటో తోలుకుంటారు. అదే మీరు సహాయం చేస్తారంట కదా రోజు వచ్చే దాంట్లో డబ్బులు. ఈయనకి పింఛని రాని పరిస్థితే లేకపోతే వచ్చిందా ఇంతకుముందు? ఇప్పటి వరకు పింఛని రాలేదు. సర్టిఫికెట్ ఉన్నా కూడా రాలేదంట కదా. ఏదైతే దివ్యాంగులు ఉన్నారో ఆయన వాళ్ళ అన్నగారు ఉన్నారో ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏమైందండి? అదే పెరాలసిస్ వచ్చి దాదాపు 2 సంవత్సరాల నుండి మంచానికి పరిమితమైనాడు సార్. ఆయనకి చూసుకునే దానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పరిస్థితి బాగాలేదు సార్, ఇప్పుడు దిగజారింది, చాలా అధ్వానంగా సార్. అదే సదరంలో సర్టిఫికెట్ ఉంది అని ఉంది ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆయనకు పింఛన్ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు 2 సంవత్సరాల కిందట నుంచి? అదే సర్టిఫికెట్ ఉంది సార్, మా అల్లుడు ప్రయత్నం చేసినాడు, అది రాలేదు, ఎలిజిబుల్ కాదు అని చెప్పినారు అన్నారు సార్, ఇంతవరకు తెలుసు సార్. అదే ఇప్పుడు వరకు సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా పింఛన్ ఇవ్వలేదు. గతం 2 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితి చూసింటుంది. రాజకీయ నాయకుల పర్యటనలోనూ ఏడో చోట ఏమైందండి? వాళ్ళు ఏమన్నా హామీలు ఇవ్వలేదా? ఏమి లేదు, ఇవ్వలేదు సార్. మా అల్లుడే ప్రయత్నం చేసినాడు, ఇంకా ఏం రాలేదు అని చెప్పినాడు సార్. అదే వృత్తిరీత్యా ఆయన డ్రైవరు, ఈయన డ్రైవరే, పెద్ద పెద్ద ప్రముఖుల దగ్గర చేశారంటున్నారు కదా. ఇప్పుడు ఈయన పరిస్థితి ఇలా ఉంది కదా, ఎవరు ఆదుకోలేదా? ఎవరు ఆదుకోలేదు సార్, ఆయన్ని ఆదుకోలేదు సార్. ఇప్పటి వరకు బాగా చేసినాడు వరకు, మళ్ళీ ఇప్పుడు ఎవరు ఆదుకోలేరు సార్. అదే ఇప్పటి వరకు కనీసం చూడనన్నా చూసింటేనా ఏదన్నా పింఛని ఇప్పించడానికో ఇవ్వడానికైనా ఏదో ఒకటి కారణం ఉంటుండే. అది కూడా లేదు. మరి ఇటువంటి పరిస్థితిలో పాపము 2 కాళ్ళు కూడా పనిచేయలేదు, సగం బాడీ వరకు పనిచేయలేదని అంటారు సార్. 2 కాళ్ళు పనిచేయవు, 2 చేతులు కూడా పనిచేయవు సార్, చేయవు. కానీ ఈయన వాళ్ళ దగ్గరికి పోయే పరిస్థితి లేదు సార్. మేము కూడా రోజువారీ కూలీలుగా పని చేసుకుంటాం, ఎక్కడ పోలేని పరిస్థితి. ఆయన కూడా ఎవరిని అభ్యర్థించే పరిస్థితిలో లేడు కాబట్టి ఈ దిగజారు పరిస్థితి ఉంది సార్. మందులు రోజువారీ ఖర్చు అన్నీ మేమే చూసుకుంటున్నాం సార్. మందులు మా ట్యాబ్లెట్లు తెచ్చిస్తున్నాము, మా అక్క మా అల్లుడు వాళ్ళు సాయం చేస్తారు, ఇట్లనే జరుగుతుంది సార్. ప్రభుత్వానికి ఏమన్నా చెప్తారా? ప్రభుత్వం సార్ ఇట్లా వాళ్ళని మంచం మీద ఉండి ఇక్కడే అంత బాత్రూమ్కి లెట్రిన్ అన్నీ ఇక్కడే మంచం మీదనే చేస్తున్నారు. అట్లా వాళ్ళని దీనంగా ఉండే వాళ్ళని ఏదో పెన్షన్ ఇచ్చినా ఆదుకొని మాకు సాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. సరే, నాకు దైవ సమానులైన రమణ సారు పోయి అడగానే, సార్ నా పరిస్థితి ఇట్లయిందంటేనే వాళ్ళ డ్రైవర్ రమణారెడ్డి అని ఉన్నాడు, అట్లే డబ్బులు ఇచ్చి పంపించినాడు సార్ నాకు. పేరేం పేరండి? రమణారెడ్డి. రమణారెడ్డినా? అవును. మీరేమన్నా చెప్తారా? క్యాటరింగ్ రమణ గారా? అంత క్యాటరింగ్ చేస్తాడు కదా, వంట వేణుగోపాల్ నగర్లో. ఇంకేమన్నా విజ్ఞప్తి చేసుకుంటారా ప్రభుత్వానికి? విజ్ఞప్తి ఏం సార్, నన్ను ఇట్లా చూసి నాకు పింఛన్ శాంక్షన్ చేస్తే చాలు. అంతే, పింఛన్ ఇస్తే చాలు. మీరిచ్చే పథకాలు ఇవన్నీ పక్కన పెడితే అంతేనా? ఆరోగ్యరీత్యా ఏమన్నా చేసి అదే ఇంతవరకు మాకు ఇల్లు లేదు, ఏం లేదు, ఉండడానికి ఒక ఇల్లు అంతే. సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు పింఛన్ రాని పరిస్థితి ఉంది. మాకు ఇది చేస్తే చాలు, బాబు మాటలకు అన్నీ ఏమైనా ఉంటే సరిపోతాయి. తప్పకుండా. అట్లా. థ్యాంక్ యూ అండి. ఓకే.